సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, H1B వీసా అసలు ఆ రూల్స్ స్ట్రిక్ట్ చేయడం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయంటే మన వాళ్ళకి, మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాము. ఎంతోమంది మాస్టర్స్ కంప్లీట్ చేసి ఉద్యోగాలు దొరక ఫ్రస్ట్రేట్ అయ్యి స్ట్రెస్కి ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు ఒక హర్రర్ టెరిఫిక్ స్టోరీ అనుకోవాలి. లింక్డ్ఇన్లో పోస్ట్ చేశాడు గౌతమ్ డే అని చెప్పేసి. వాళ్ళ మదర్కి బాగోపోతే మరి అతను ఇండియా వెళ్ళాలి, వాళ్ళ మదర్ని చూసుకోవాలి. కానీ ఆ వీసా స్టాంపింగ్ 2 నెలల నుంచి కూడా అతను ఆ ప్రాసెస్ అంతా చేస్తున్నా కూడా ఎక్కడ అది రూల్ అనేది రెగ్యులేట్ అవ్వడం కానీ, అతనికి వెళ్ళడానికి ఆ స్టాంప్ వేసి ఇవ్వడం విషయంలో చాలా డిలే అవ్వడము. మరి ఈ లోపల స్ట్రక్ అయిపోయాడు. ఇక్కడ మదర్ ఏమో అక్కడ ఉన్నారు, ఆఖరికి చూసుకోలేకపోయాననే బాధతో అతను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అదొకసారి మనం మాట్లాడుకుంటే సార్. అమెరికాలో ఉన్నటువంటి భారతీయుల సమస్యలు హృదయ విదారకంగా ఉన్నాయని చెప్పడానికి మరొక సంఘటన గౌతమ్ డే అనే ఒక యువకుడు సంబంధించింది. ఈ గౌతమ్ డే అనేవాడు H1B వీసా మీద ఉన్నాడు. అది పూర్తయిపోయింది. మళ్ళీ స్టాంపింగ్ చేసుకోవడానికి ఇండియాకి రావాలి. ఇండియాకి వస్తే మళ్ళీ తిరిగి అమెరికాకు వెళ్తాడో లేదనే భయం కూడా ఒకవైపున ఉంది. తల్లి క్యాన్సర్తో బాధపడుతుంది. 4th స్టేజ్లో ఉన్నటువంటి లంగ్స్ క్యాన్సర్ 27 రోజుల పాటు హాస్పిటల్లో ఉంది. తల్లి ఎక్షణైనా చనిపోయే అవకాశం ఉందనే విషయం అర్థమవుతోంది. ఆ తల్లిని చూడాలని కొడుకు ఆరాటపడ్డాడు. లాస్ట్ డేస్లో ఎవరైనా సరే చూడాలని, అలాగే ఆ తల్లికి ఉంటుంది, ఆ కొడుకు ఉంటుంది, ఇద్దరికి ఉంటుంది. ఆ కోరిక నెరవేర్చాలనే ప్రయత్నం విపరీతంగా చేశాడు అతను. 2 నెలల పాటు ఇండియన్ ఎంబసీని ఎన్నోసార్లు కలిశాడు. ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. కానీ స్లాట్ అనేది దొరకలేదు అతనికి. ఎందుకంటే ఇక్కడ ఆపేసారి, ఇవన్నీ ఆపేయడం వల్ల స్టాంపింగ్ దొరకలేదు. ప్రయత్నాలన్నీ చేసి చివరికి తల్లి చనిపోయినట్టు విషయం తెలిసిన తర్వాత వీడియో కాల్లోనే, వెబ్కామ్లోనే చూసుకొని అక్కడి నుంచి అశ్రునయనాలతోటి విడుకోలు పడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఎంతోమంది ఉన్నారు. అంటే మరణించకపోయినా జబ్బున పడ్డ పరిస్థితులు. ఇక్కడికి వచ్చి ఇండియాలోకి వచ్చి ఇండియాలో ఆగిపోయి అమెరికా వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అమెరికా నుంచి ఇండియాకు రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి. వాళ్ళు వీడియోలోనే ఫోన్ చేసి పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా మనకు కనబడుతున్నాయి. ఇలాంటి అనేక రకాల గాథలకి నిలయమైపోయింది. ఆయన ఒక పోస్ట్ కూడా పెట్టాడు సార్, క్రూయల్ ఇమిగ్రేషన్ రూల్స్ అని చెప్పేసి ఒక లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ పెట్టడం కూడా చూసాం మనం. అంటే ఫ్యామిలీయా, కెరియరా, ఏది కావాలి మీకు, ఏది కావాలనేది కూడా నిర్ణయించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. ఈ స్థితిలో రోజు రోజుకి అమెరికా మీద అసహ్యం కలిగే పరిస్థితి, అక్కడ ఉండకుండా బయటికి రావాలనే కోరిక బలంగా ఉండడానికి కూడా కారణం ఏర్పడుతోంది. కొత్తగా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇంకా బద్దుబాబు మాకు, మేము వెళ్ళము అమెరికా, కానీ వాళ్ళంతా వాళ్ళే అమెరికా వచ్చి విత్డ్రా చేసుకునే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అయితే దీనికి భిన్నంగా కూడా కొంతమంది పేరెంట్స్ విషయం వచ్చినప్పుడు చనిపోయిన తల్లిదండ్రులని చూడడానికి, ఇప్పుడంటే ఈ స్టాంపింగ్ ప్రాబ్లం ఇవన్నీ రావడం వల్ల చాలామంది రావడానికి బాధపడుతున్నారు. ఇంతకు ముందు మనం గతంలో చూసుకున్నట్టయితే అక్కడికి వెళ్ళి స్థిరపడిపోయి ఇక్కడ తల్లిదండ్రులను మర్చిపోయి తల్లిదండ్రులు చనిపోయినారని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి కొడుకుగా వచ్చి తన ధర్మాన్ని నెరవేర్చి అక్కడ ఏం చేయాల్సో అవి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయాల్సిన ప్రశ్నలు ఉండేటువంటి వాళ్ళు కూడా చేయకుండా వెబ్కామ్లో చూస్తాం, మేము ఏదైనా డబ్బులు కావాలంటే పంపిస్తాం, మేము రావడానికి పోయే ఖర్చు, టైము ఇదంతా కూడా మాకు వేస్ట్ అవుతుందని చెప్పి కూడా అత్యధికమైనటువంటి పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఇండియాకు సమాచారం ఉంది. ఇది సరైన విధానం కాదు. ఇప్పుడు మనం చెప్తున్న కేసు వేరు. వాళ్ళు రావాలని, ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనాలని, తల్లిని కడసారి వేడుకొని ఇవ్వాలని చాలా ప్రయత్నం చేసి ఓడిపోయిన కేసు మనం చెప్పింది. కానీ ఆల్రెడీ అమెరికాకు వెళ్ళి డబ్బు సంపాదించి ఆ మదంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది, అది ఇంకో కేటగిరీ ఉన్నారు అలాంటి వాళ్ళు, అలాంటి కేటగిరీ కూడా ఉంది. ఆ కేటగిరీ గురించి మనం ఎంత తక్కువ చెప్పుకున్నది అది చాలా బాధాకరమైన విషయం. కానీ తల్లిదండ్రులు చూడాలి, వాళ్ళ కడసారి చూపు లభించాలని కోరుకునేటువంటి పిల్లలు కూడా ఉన్నారు. అందులో ఈ సంఘటన ఉంది. అంటే సార్, ట్రంప్ తీసుకునే నిర్ణయాలు చూడండి, అంటే ఎంత దిగజారిపోతున్నాయంటే మన వాళ్ళు ఎంత ఇబ్బంది స్ట్రక్ అయిపోయినట్టే కదా టెక్కీ అక్కడ పాపం. ఖచ్చితంగా. అంటే గత 50 ఏళ్ల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అమెరికాకు వెళ్ళి సెటిల్ అవ్వడం అనేది పెరిగింది. స్వాతంత్రం రాకముందు చాలా అరుదుగా వెళ్ళేవాళ్ళు, ఒకళ్ళు ఇద్దరు పోయేవాళ్ళు, ఎక్కువ పోయేవాళ్ళు కారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏంటంటే అవకాశాలు అక్కడ బాగా పెరిగినాయి. తర్వాత రాకపోకలు పెరిగాయి. ఇక్కడి నుంచి ఫ్లైట్స్ ఇట్లా అరేంజ్మెంట్ పెరిగింది. తర్వాత అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలవడం ప్రారంభమైంది. కాబట్టి మెల్లగా పెరిగారు. తర్వాత టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఐటీ రంగం బాగా డెవలప్ అయిన తర్వాత, మన దగ్గర కూడా బాగా చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత
అమెరికా అనేది చాలామందికి యూత్లో ఉండేట్టు ఒక పెద్ద డ్రీమ్ కాబట్టి ఆ డ్రీమ్ నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు దానికి రివర్స్ నడుస్తోంది. ఇప్పుడు అమెరికా నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళాలనే పరిస్థితి కూడా క్రియేట్ అయింది. ఓవర్ ఏ పీరియడ్ ఇట్లాగే ఉంటే 2-3 ఏళ్ల లోపల ఈ మార్పు రాకపోతే ఆటోమేటిక్గా మ్యాక్సిమం పీపుల్ బయటకు వస్తారని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ.